శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసు నిందితులు పొమిల్ జైన్, అపూర్వ వినయకాంత చావడాలను సిట్ కస్టడీలోకి తీసుకుంది. ఈ ఇద్దరిని ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు విచారిస్తారు. వారికి తిరుపతి రుయాలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత సిట్ ప్రశ్నిస్తుంది. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో గత నెల 9న 4 నిందితులు అరెస్టు కాగా, నలుగురిని 14 నుంచి 18వ తేదీ వరకు అంటే 5 రోజులు సిట్ కస్టడీకి తీసుకుని ప్రశ్నించింది. 18న ఆ నలుగురిని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించిన సిట్ అధికారులు ఆ మరుసటి రోజే A3, A5లను తమ కస్టడీలోకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ వేశారు. వారిని ఇదివరకే సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని 5 రోజులు విచారించిన కారణంగా మళ్లీ కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని వారి తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అయితే కల్తీ నెయ్యి కేసులో వీరిద్దరూ కీలక నిందితులని, గతంలో సిట్ అధికారులు 5 రోజుల కస్టడీకి తీసుకుని విచారించినప్పటికీ నిందితులు విచారణకు సహకరించలేదని ఏపీపీ జయశేఖర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వారిని మరింత లోతుగా విచారించాలని కోరడంతో తిరుపతి 2వ ఏడీఎం కోర్టు కస్టడీకి అప్పగించింది. అయితే శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో A5 నిందితుడు అపూర్వ వినయకాంత చావడా బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 6వ తేదీకి వాయిదా పడింది. అలాగే A3, A4 నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారి తరపు న్యాయవాదులు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. मेरे बहन मां सही बच्चे सही